హలో ఫ్రెండ్స్, నాగశ్విన్ డైరెక్షన్లో ప్రభాస్, దీపికా పదుకునే కలిసి నటించిన పాన్ ఇండియా చిత్రం కల్కి 298 AD ఈ నెల 21న వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతుంది. ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న ట్రైలర్ వచ్చింది. ఇది టీమ్ యూనిట్ ప్రకటించినట్టుగా హైపుకు తగ్గట్టుగానే ఉంది. ట్రైలర్ విషయంలోకి వెళ్తే, ప్రపంచంలో మిగిలి ఉన్న చివరి నగరమైన కాశీలో ప్రజలు ఫుడ్, వాటర్ లేకుండా కష్టపడుతుంటారు. దాన్ని పాలించేవారు సుప్రీం యష్మి యొక్క భక్తులు. అయితే వీళ్ళు ప్రజల గురించి పట్టించుకోకుండా వాళ్ళని అష్ట కష్టాలు పెడతారు. ఇందులో అమితాబ్ బచ్చన్ పోషించిన అశ్వత్థామ అలాగే ప్రపంచ వీధిని మార్చడానికి 6000 సంవత్సరాల క్రితం కోల్పోయిన పవర్ని మళ్ళీ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. దీపికా పదుకునే పోషించిన ఒక పౌరుడి సహాయంతో అశ్వత్థామ ప్రపంచాన్ని మార్చగల పిల్లాడిని ఈ భూమి మీదకి తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. అయితే ప్రభాస్ పోషించిన బౌంటీ హంటర్ భైరవ దీపికా పదుకునే పాత్రలు క్యాప్చర్ చేసి కాంప్లెక్స్కి అప్పగించడానికి 1 మిలియన్ యూనిట్లను ఆఫర్ చేస్తుంది. ఇది అశ్వత్థామ మరియు భైరవుల మధ్య విభేదాలను సృష్టిస్తుంది. కమల్ హాసన్ కథలో విలన్గా నటించారు. అశ్వత్థామ కళను భైరవ ఎలా సమర్థించాడనేది మిగతా స్టోరీ అయి ఉండవచ్చు. ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, వాళ్ళ నటినటుల యాక్షన్స్ కానీ, అలాగే విజువల్ విఎఫ్ఎక్స్ కానీ మనల్ని ఆకట్టుకునేలా ఉన్నాయి. ముందు సినిమాలతో పోలిస్తే ఈ సినిమా విఎఫ్ఎక్స్ కానీ, విజువల్స్ కానీ అద్భుతంగా ఉన్నాయి. దీని బడ్జెట్ 600 కోట్లు అని తెలుస్తుంది. ఈ సినిమా మైథాలజీ, సైన్స్ ఫిక్షన్గా తెరకెక్కుతున్నట్టు మనకు తెలుస్తుంది. ఈ సినిమాలో కమల్ హాసన్, దిశా పటాని, మృణాల్ ఠాకూర్, శాశ్వత చటర్జీ, రాజేంద్ర ప్రసాద్, పశుపతి, శోభన ట్రైలర్లో కనిపిస్తున్నారు. ఇంకా ట్రైలర్లో లేని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారని. ఈ సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్పై అశ్విని దత్ గారు 600 కోట్లతో భారీ బడ్జెట్తో ఎక్కడా తగ్గకుండా నిర్మిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్లోనే కాక స్పానిష్లో అలాగే పాన్వాల్ రేంజ్లో తెరకెక్కుతుంది. అలాగే రిలీజ్ కూడా అవుతుంది. మొన్న రిలీజ్ చేసిన ప్రిల్యూడ్లో, బుజ్జి భైరవ ప్రిల్యూడ్లో మనం చూసుకున్నట్టయితే చాలా విషయాలు మనకు ఫ్యూచర్లో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఆక్సిజన్ మాస్కులు కానీ, ఇంకా వాళ్ళ వేషధారణ కానీ, వాళ్ళు మాట్లాడే భాషలు కానీ దాదాపు అందరికీ అన్ని భాషలు వచ్చే ఉంటాయి. 2898 AD అంటే మన ఫ్యూచర్లో ఉండబోతుందని అర్థమవుతుంది. మనం ఇప్పుడు 2024లో ఉన్నాం. మనం తర్వాత 800 ఏళ్ళ తర్వాత ఏం జరిగింది అన్నది ఈ స్టోరీగా చూడబోతున్నాం. దీంట్లో ఈ ట్రైలర్లు చూసినట్టయితే మహాభారత రిఫరెన్స్ కూడా మనం చూడొచ్చు. ఇందులో మహాభారత సీన్స్ కూడా ఉండే అవకాశం ఉంది. దీన్ని పార్ట్ 2గా కూడా ఉంటుందని చెప్తున్నారు, కానీ ఇంకా ఏం అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. సినిమా చివర్లో చెప్తే చెప్పవచ్చు. ఈ సినిమాలో ట్రైలర్లో చూస్తుంటే ప్రభాస్ యాక్షన్తో పాటు కామెడీ టైమింగ్ కూడా ఉండేటట్టు ఉంది. చాలా రోజుల తర్వాత బుజ్జిగాడు ఆ తరహా కామెడీ టైమింగ్ ఉండేటట్టు కనిపిస్తుంది. ఈ సినిమా గురించి ఎవరు మాట్లాడినా చాలా హైపిస్తూనే మాట్లాడారు. ఆ హైపుకు తగ్గట్టే ఈ ట్రైలర్ ఉందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాతో మన పాన్ ఇండియానే కాదు, పాన్ వరల్డ్లో కూడా తెలుగు ఇండస్ట్రీ గురించి తెలిసేలా చేసేలా ఉంది ఈ సినిమా. మన లోకనాయకుడు కమల్ హాసన్ గారు ఈ సినిమాలో ఆ మేకప్, ఆయన వాయిస్ మాడ్యులేషన్ చూస్తుంటే వేరే లెవెల్లో ఆయన క్యారెక్టర్ ఉండేలా కనబడుతుంది. అయితే మనకు తెలిసింది ఏంటంటే ఈయన ఈ సినిమాలో 20 నిమిషాల కంటే ఎక్కువ ఉండకుండా ఉంటాడట. పార్ట్ 2లో మొత్తం తెలుస్తుంది. ఈ ట్రైలర్ తోటి ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తే రేపు సినిమాతో ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.